హోమం జరిపిస్తున్న దశరథని చంపడానికి వచ్చిన జోష్న అడ్డుపడి గాయపడ్డ దాసు నిజం తెలుసుకుని షాక్లో కాంచన. మరి ఇదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే మా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏంట్రా కార్తీక్, ఎంత చెప్పినా నీ ద్వారాని ఎందుకు మార్చుకోవడం లేదు అని చెప్పేసి శివనారాయణ కార్తీక్ని అడుగుతూ ఉంటాడు. జోష్న, నీకొక్క మాట చెప్పాలి. అబద్ధానికి ఆయుష్ తక్కువని అన్నావు కదా, నువ్వు అబద్ధంలోని బ్రతుకుతున్నావని నీకింకా కూడా అర్థం కాలేదా ఏంటి? నీ జీవితమే అబద్ధం. నువ్వు వాస్తవంలోకి వస్తేనే నీకు భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే నీ భవిష్యత్తు ఎటువైపు వెళ్ళిపోతుందో కూడా ఊహకి కూడా అందదు అని చెప్పేసి దాస్ చెప్తూ ఉంటాడు. నువ్వెంత చెప్పినా సరే నేను పుట్టుకతో వచ్చిన జీవితాన్ని వదులుకోను అని చెప్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మ దీప, ఎందుకమ్మా ఇంత కఠినమైన నిర్ణయం తీసుకుని అందరినీ బాధ పెడుతున్నారు అని దీపని అడుగుతాడు శివనారాయణ. క్షమించండి పెద్దయ్య గారు అంటుంది తప్ప మరో సమాధానం చెప్పదు దీప. హోమం చేయాలని నిర్ణయించుకున్న దశరథ ఇంటికైతే వస్తాడు. దశరథ, సుమిత్రని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాలి కదా? అవును నాన్న, సుమిత్రని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. ఏంటి డాడీ, అమ్మకు ఆపరేషన్ చేస్తే మీరు తర్వాత వస్తారా? అదేంటది తర్వాత రావడం ఏంటి? నేను చెప్పాను కదా నాకు ఒక ముఖ్యమైన పనుంది. ఏంట్రా? ఏంటి దశరథ, సుమిత్ర ఆపరేషన్ కన్నా ముఖ్యమైన పని ఏంటి అని చెప్పి అడుగుతుండగా మీరు తీసుకువెళ్ళండి నాన్న అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక దశరథ అయితే ఇక్కడ చూస్తే హాస్పిటల్కి వచ్చిన తర్వాత శౌర్య కనిపించడం లేదని కార్తీక్కి ఫోన్ రావడం, కార్తీక్ గబగబా బయలుదేరుతూ ఉండగానే జోష్న సుమిత్ర ఎదురుపడతారు. ఇక జోష్న వైపు అలా చూస్తూ ఉంటాడు. శౌర్యకి ఏదైనా జరిగితే నిన్ను బ్రతకనివ్వను అన్నట్టుగా ఒక లుక్ అయితే ఇస్తాడు కార్తీక్. అయితే ఈలోగా సుమిత్ర, ఏంట్రా ఎందుకంత హడావుడిగా వెళ్ళిపోతున్నావు అని చెప్పి అంటూ ఉండగానే, నేను వస్తాను వస్తా, నువ్వు వెళ్ళి ఇక డాక్టర్ గారికి కనిపించు, డాక్టరు ఏం చేయాలో చెప్తారని చెప్పేసి గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళు బావా, శౌర్య ఎక్కడున్నా నీకు కనిపించదు అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఈలోగా ఇక్కడ పంతుల దగ్గరికి అయితే దశరథ వస్తాడు. అలా వచ్చిన దశరథ, నా భార్య ఆసుపత్రికి వెళ్ళింది, నా భార్య ఆపరేషన్కి అంతా సిద్ధమైంది, నా కూతురు బోన్ మ్యారో ఇవ్వబోతుంది, తన కడుపులో బిడ్డని త్యాగం చేసి మరీ బోన్ మ్యారో ఇవ్వబోతుంది, మీరు హోమం జరిపించాలని చెప్పారు కదా, నేను హోమంలో కూర్చుంటాను. దశరథ, నీకొక విషయం చెప్తున్నా, నేను హోమంలో కూర్చోవడం అంటే ఇంకా పిడుగులు వచ్చి మన మీద పడినా సరే కదలకూడదు, అలా నువ్వు హోమంలో కూర్చోవాలి. నువ్వు కదిలితే ఆ హోమం భంగమవుతుంది, నువ్వు చేసింది అంతా కూడా వృధా అయిపోతుంది, అప్పుడు నీ కూతురు ప్రాణానికే ప్రమాదం ఉంటుంది. నువ్వు కూర్చోగలవా? ఏం జరిగినా అక్కడి నుంచి కదలకుండా కూర్చోగలవా అని చెప్పి అంటూ ఉండగానే, కూర్చుంటాను, ఖచ్చితంగా కూర్చుంటాను, నేనేమైపోయినా సరే హోమం పూర్తయ్యేంత వరకు హించు కూడా కదలకుండా కూర్చుంటాను అని చెప్పేసి దశరథ అంటూ ఉంటాడు. సరే అయితే హోమానికి ఏర్పాట్లు చేయిస్తాను, మీరు అక్కడ కూర్చోండి అని చెప్పేసి ఇక నదిలో స్నానం చేసి వస్తే హోమం దగ్గర కూర్చోడానికి కూడా బాగుంటుంది, వెళ్ళండి అని చెప్పనేసరికి ఈలోగా తన బావ శ్రీధర్కి అలాగే కాంచనికి కూడా ఫోన్ చేస్తాడు. ఎందుకు, ఇంకా ఏం మిగిలిందని? రమ్మని చెప్పాను కదా, తీసుకుని రాబావా అని చెప్పి అనేసరికి ఇక హోమం దగ్గరికి అక్కడ కాంచన్ని కూడా తీసుకుని వస్తాడు. ఇక శ్రీధర్ అయితే అలా హోమం దగ్గర వాళ్ళు కూడా ఉంటారు. హోమం అయితే జరుగుతూ ఉంటుంది. భగవంతుడా, అన్నయ్య ఎందుకు హోమం చేస్తున్నాడో నాకు తెలియదు, వదిన ప్రాణానికి ప్రమాదం ఉండకూడదని చేస్తున్నాడో, దీప కడుపులో బిడ్డ బ్రతకాలని చేస్తున్నాడో, మరేదైనా పెద్ద కారణంతో చేస్తున్నాడో నాకు తెలియదు. అందరూ క్షేమంగా ఉండాలి, అందరితో పాటు దీప కడుపులో నా కొడుకు వంశాంకురాలం పెరుగుతుంది, ఆ వంశాంకురమైన నా మనవరాలు క్షేమంగా బ్రతికి బయటపడాలి, కడుపు తీయించుకోవాలి అన్న వాళ్ళ ఆలోచన మారి బిడ్డని కనాలి అనేలా వాళ్ళ బుద్ధి మార్చు అని చెప్పి హోమంలో అగ్నిగుండానికి దండం పెట్టుకుంటూ ఉంటుంది కాంచనైతే. అలా అక్కడ హోమం జరుగుతూ ఉండగానే శౌర్య కోసం వెళతాడు కదా,
శౌర్య కోసం వెళ్ళేసరికి శౌర్య దొరుకుతుంది. శౌర్యని అక్కడ ఒక ఇద్దరు ముగ్గురు కిడ్నాప్ చేసి ఉంచడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక వాళ్ళని కొట్టి శౌర్యని తీసుకురావడం జరుగుతుంది. శౌర్యని తీసుకొచ్చి దశరథ హోమం గురించి ఆల్రెడీ కార్తీక్కి చెప్తాడు. అలా చెప్పడంతో అక్కడ గుళ్ళోకి శౌర్యని తీసుకొచ్చి, మావయ్య దాన్ని కూడా నీ దగ్గర కూర్చోబెట్టుకో. సరే రామ్మా శౌర్య, నువ్వు చేస్తేనే ఫలితం ఉంటుంది అని చెప్పి శౌర్యని తన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు. మావయ్య నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, వెళ్ళరా, అక్కడ అందరూ జాగ్రత్త. నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితిలోనే ఏం జరిగినా ఇక్కడి నుంచి కదలనురా. నేను కోరుకున్నది జరగాలి, నేను సంకల్పించుకున్నది నెరవేరాలి. దానికోసం ఎంత దూరమైనా వెళతాను, ఏదైనా చేస్తాను, ఎంతకైనా తెగిస్తాను, అన్నిటికీ తెగించే ఇక్కడ కూర్చున్నాను అని చెప్పేసి దశరథ అంటూ ఉంటాడు. హోమం జరుగుతూ ఉంటుంది. కార్తీక్ హాస్పిటల్కి అయితే వెళతాడు. కార్తీక్ మొహంలో ఒక కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఇక్కడ శౌర్య మిస్ అయింది అన్న ఫోన్ కూడా వస్తుంది జోష్నకి. డాడీ ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి అంటూ ఉండగానే ఈలోగా శివనారాయణకి అక్కడ పూజ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే శివనారాయణకి కూడా మరి ఒక విషయం చెప్పాలి కదా. ఇక అలా శివనారాయణకి తెలుస్తుంది, తాత ఇప్పటి వరకు డాడీ రాకపోవడం ఏంటి, ఇక్కడ చూస్తే అమ్మకి ఆపరేషన్కి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక నన్నైతే వాళ్ళు అసలు కనీసం ఆపరేషన్కి ప్రిపేర్ కూడా చేయడం లేదు, డాడీ కూడా రాలేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది తాత, డాడీ ఎక్కడికి వెళ్ళాడు? మీ డాడీ గుడిలో హోమం చేయిస్తున్నాడంట, మీ అమ్మ క్షేమంగా బ్రతికి బయటపడాలని, అంతా సవ్యంగా జరగాలని గుడిలో హోమం చేయిస్తున్నాడంట అని చెప్పి అనేసరికి, ఏంటి హోమం చేయిస్తున్నాడా అంటే ఇక్కడ వీళ్ళ క్షేమం కోసం, వీళ్ళని కాపాడుకోవడం కోసం డాడీ హోమం జరిపిస్తున్నాడా? అసలు డాడీ హోమం జరిపించడానికి ఇక్కడ జరుగుతున్న దానికి ఏదో లింక్ ఉంది. అసలు ఏం జరుగుతుంది నేనే తెలుసుకుంటానని వాళ్ళ డాడీకి కాల్ చేస్తుంది. ఆ ఫోను పంతులు లిఫ్ట్ చేస్తాడు. ఏంటమ్మా, మీరు దశరథ్ గారి అమ్మాయి జోష్ని గారే కదా? ఇప్పుడు ఆయన ఫోన్లో మాట్లాడరు, ఆయన హోమం చేస్తున్నారు కాబట్టి అక్కడి నుంచి ఆయన ఇంచు కూడా కదలకూడదు. ఆ హోమం పూర్తయ్యేంత వరకు ఆయన ఎవరితోనూ మాట్లాడరు, ఫోన్లో మాట్లాడకూడదు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. అర్థమైంది, ఏదో జరుగుతుందని ఇప్పటి వరకు అనుకున్నాను. ఇక్కడ బోన్ మ్యారో ఇవ్వబోతుంది దీప కడుపులో బిడ్డ ఉండకూడదు కాబట్టి బిడ్డని తీయించుకుని మరీ బోన్ మ్యారో ఇవ్వబోతుంది. అక్కడ దీప కడుపులో బిడ్డ కోసం, దీప క్షేమం కోసం, అలాగే తన భార్య క్షేమం కోసం హోమం చేయిస్తున్నాడు. ఆ హోమం భంగమయ్యి ఆ హోమం జరగకుండా ఉంటేనే ఇక్కడ ప్రాణానికి హాని కలుగుతుంది. నేను అనుకున్న ప్లాను ముందుకు వెళుతుంది. భగవంతుడు తోడైతే నేను ఎన్ని చెయ్యాలని ప్రయత్నించినా ఏదో రూపంలో నాకు ఆటంకం కలిగించి దీపని ఆ ఇంటి వారసురాల్ని చేయడానికి భగవంతుడు ప్రయత్నిస్తాడు. తప్పకుండా ఇక హోమం పూర్తవుతే తన సంకల్పం నెరవేరి దీప ఆ ఇంటి వారసురాలిగా ప్రకటించడం జరుగుతుంది. అప్పుడు నేను ఆ ఇంటి పని మనిషిగా మిగిలిపోతాను. ఈ జోష్న ఎప్పటికీ పని మనిషిగా ఉండదు. నిజం తెలిసింది డాడీకి మాత్రమే అని అర్థమవుతుంది. నేను అక్కడ హోమాన్ని భంగం చేస్తాను. హోమం జరగకుండా నేను ఏదో ఒకటి చేస్తాను. అవసరమైతే హోమం జరిపిస్తున్న అతన్ని కూడా చంపడానికి వెనుకాడను. ఆల్రెడీ ఒక్కసారి చంపించడానికి ప్రయత్నిస్తేనే బ్రతికి బయటపడ్డాడు. కానీ ఇప్పుడు తన కూతురి కోసం తను చేస్తున్న హోమాన్ని మాత్రం నేను జరగనివ్వను. అలాగే పోరాడాలని ప్రయత్నిస్తే అతని ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడను. నేను కన్న తండ్రినే చంపాలి అనుకున్నాను. పెంచిన తండ్రి అయినా దశరథ నాకు అవసరం లేదు అని చెప్పేసి బయలుదేరుతుంది చాలా ఆవేశంగా. ఏంటే ఎక్కడికి వెళ్తున్నాం ఈ సమయంలో? వస్తానని చెప్పాను కదా గ్రాని, ఇక్కడ నా అవసరం ఏమీ లేదు. నీకు ఇంకా జరిగేదేమీ అర్థం కావడం లేదు. ఇక్కడే ఉండి నువ్వు చూస్తూ ఉండు, ఏం జరుగుతుందో నీకే అర్థమవుతుంది. ఏంటిది ఇంత ఆవేశంగా వెళ్ళిపోతుందేంటి? సుమిత్రకి బోన్ మ్యారో ఇచ్చి సుమిత్రకి ఆపరేషన్ జరగడానికి కారణం అవ్వాల్సింది ఇదే కదా. ఇది ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మరి సుమిత్ర ఆపరేషన్ ఎలా జరుగుతుంది? అసలు ఏం జరుగుతుంది? అంత అయోమయంగా ఉందేంటి? దీపనేమో డాక్టర్ ఎక్కడికి వెళ్ళొద్దు,
నువ్వు ఇక్కడే ఉండాలి, సుమిత్ర గారికి ఆపరేషన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తుంది. ఇది చూస్తే నా అవసరం లేకుండానే ఆపరేషన్ జరుగుతుంది, అంతా చూస్తూ ఉండని చెప్తుంది. అసలు మా చుట్టూ ఏం జరుగుతుందో అయోమయ పరిస్థితిలో ఉంది. ఈ కార్తిక్ గాడు అటు ఇటు కదలకుండా ఇక్కడే ఉన్నాడు. దశరథ చూస్తే ఏదో హోమంలో ఉన్నాడని ఈ ముసలోడు చెప్పాడు. అసలేం జరుగుతుంది అని పారిచేతం ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇలా ఆలోచించుకుంటూ ఉన్న సమయంలోనే ఈలోగా ఇక్కడి నుంచి జోష్న బయలుదేరి వస్తున్నాను డాడీ, నీ హోమాన్ని ఆపి నిన్ను ఆ హోమం దగ్గర నుంచి బయటికి వచ్చేలా చేస్తాను. అప్పుడే కదా ఎవరో ఒకరి ప్రాణాలు కోల్పోతావు. అప్పుడు దీపని చంపడం నాకు సులువవుతుంది. దైవ బలాన్ని అడ్డుపెట్టుకుని ఈ జోష్నని నువ్వు ఆపాలని ప్రయత్నిస్తున్నావు, కానీ జోష్న దేనికి లొంగదు. నేను చావనైనా చేస్తాను, కానీ దీపని మాత్రం వారసురాలిగా ఆ ఇంట్లో ఉండనివ్వను. నేను చనిపోయే ముందు దాన్ని చంపి నేను చస్తానని ముందే మాటిచ్చాను. అలాగే చేస్తాను తప్ప దాన్ని మాత్రం ఆ ఇంటి వారసురాలుగా ఉండనివ్వను అని చెప్పేసి అనుకుంటూ ఇక చాలా ఆవేశంగా బయలుదేరుతుంది జోష్న. అయితే అలా ఎంతో ఆవేశంగా బయలుదేరిన జోష్న అక్కడి గుడి దగ్గరికి వచ్చి కారు ఆపుతుంది. ఆ గుడిలో జరుగుతున్న హోమాన్ని ఎలాగైనా ఆపాలి అని ప్రయత్నిస్తూ అక్కడికి కొంతమంది భక్తుల్ని పంపి అక్కడ దశరథని డిస్టర్బ్ చేసి అక్కడి నుంచి పైకి లేపే ప్రయత్నం చేయాలని ప్రయత్నిస్తుంది. దశరథ, ఎన్ని జరిగినా ఏం జరిగినా ఇక్కడ ఎన్ని ఘోరాలు జరిగినా సరే నువ్వు మాత్రం హోమం దగ్గర నుంచి కదలకూడదు. నీకు ఆల్రెడీ చెప్పాను, నీ భార్య, నీ మనవరాలు, నీ కూతురు బ్రతకాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఈ హోమం పూర్తి చేయాల్సిందే అని చెప్పేసి అంటూ ఉంటాడు పంతులు. సరే పంతులు గారు, నేను కదలను. నా మనవరాల్ని ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళనివ్వను. ఇక్కడే ఈ హోమాన్ని పూర్తి చేస్తాను. ఏంటన్నయ్యా, ఏం జరుగుతుంది ఇక్కడ? నాకేమీ అర్థం కావడం లేదు అని చెప్పి అంటూ ఉండగానే ఈలోగా కార్తీకు దాసుకి ఫోన్ చేస్తాడు. మావయ్య, జోష్న చాలా ఆవేశంగా వెళ్ళింది. అక్కడ ఇక మావయ్య హోమం జరిపిస్తున్నాడు. అక్కడ తను ఏదైనా డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ హోమాన్ని చెడగొట్టి అక్కడి నుంచి మావయ్యని పక్కకి తప్పించాలని ప్రయత్నిస్తుంది. హోమం ఆగిపోతే దైవ సంకల్పం ఉంటుంది కాబట్టి దీపని చంపడం సులువవుతుందని ఇక జోష్న ప్రయత్నిస్తుంది. హోమం ఆగకుండా మావయ్య ఎటు వెళ్లకుండా చూసుకునే బాధ్యత నీదే. అక్కడ నువ్వు చూసుకో, ఇక్కడ దీపని అలాగే ఇక అత్తని నేను చూసుకుంటాను. ఇక్కడ విషయం నువ్వేమీ పట్టించుకోకు, ఇక్కడ గురించి కంగారు పడకు. కానీ అక్కడ నీ కూతుర్ని ఆపవలసింది నువ్వే. దశరథ మావయ్య విషయంలో ఏం జరగకుండా నువ్వే కాపాడాలి అని చెప్పేసి దాసునైతే అక్కడికి వెళ్ళమని చెప్పేసరికి వెళతానురా కార్తీక్, ఖచ్చితంగా వెళతాను. ఈరోజు నా కూతురికి బుద్ధి చెప్పే తీరుతాను. దశరథ అన్నయ్యని ఏదైనా చెయ్యాలని చూసినా, అక్కడ హోమాన్ని జరగకుండా అడ్డుకోవాలని చూసినా ఈరోజు నా కూతుర్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పేసి బయలుదేరతాడు అక్కడి నుంచి దాసు. అయితే అలా వెళ్ళేసరికి ఈలోగా హోమం ఆపాలని ప్రయత్నిస్తుంది. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమే అవుతుంది తప్ప అక్కడ ప్రయోజనం ఉండదు. లేదు డాడీ, నువ్వు చాలా గట్టిగా సంకల్పించుకున్నావు. నీ కూతురు కోసం, నీ కూతురు కడుపులో బిడ్డ కోసం, అలాగే నీ భార్య కోసం. నీ కూతురు ఇప్పుడు కనిపించిన దీపే నీకు అంత ఎక్కువైపోతే ఇన్నేళ్ళు పెంచినా మరి నా మీద నీకు ప్రేమ లేదా? నేను నీకు అవసరం లేదనమాట. నా మీద నీకు ప్రేమ లేనప్పుడు నీ మీద నాకు మాత్రం జాలి, దయ ఎలా ఉంటాయి? పైగా ఈ జోష్నకి జాలి, దయ అంటే ఏంటో తెలియదు. నా స్వార్థం చూసుకున్న తర్వాతే మిగతాది ఆలోచిస్తుంది ఈ జోష్న. అందుకనే వస్తున్నాను అని చెప్పి రివాల్వర్ పట్టుకుని బయలుదేరుతుంది. ఈలోగా దాసు గబగబా వస్తూ ఉంటాడు. జోష్న, నీకు ఈ రోజుతో రోజులు మూడినట్టున్నాయి. నువ్వు రోజు రోజుకి బాగా విపరీతంగా క్రూరత్వంగా మారిపోతున్నావు. ఇక నీ పని అయిపోయిందని అనుకుంటున్నాను. ఏం జరగబోతుందో భగవంతుడా, ఎవ్వరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా నువ్వే కాపాడు భగవంతుడా అని చెప్పి అనుకుంటూ గబగబా దాసు వస్తూ ఉంటాడు. ఇలా దాసు వస్తూ ఉన్న సమయంలోనే ఈలోగా జోష్నైతే దశరథకి రివాల్వర్ గురిపెడుతుంది. కనిపించకుండా దశరథని షూట్ చేయడానికి
చాటుగా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇలా ప్రయత్నిస్తూ ఉండడం ఇక అక్కడి నుంచి దాసు చూసేస్తాడు. జోష్న జోష్న అంటూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. అన్నయ్య అన్నయ్య అంటూ అరుస్తూ ఉండగానే ఆ హోమం జరుగుతూ ఉంటుంది. దాని చుట్టూ బ్రాహ్మలు అలాగే అక్కడ ఒక మైక్ ఇవన్నీ ఉండడంతో దశరథకి పెద్దగా వినిపించదు. అక్కడ ఉన్న ఇక వాళ్ళెవరూ కూడా పెద్దగా మాటలైతే వినిపించుకోరు. ఇక ఈలోగా జోష్న షూట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. షూట్ చేయడానికి రివాల్వర్ ట్రిగర్ అయితే నొక్కుతూ ఉంటుంది. ఇక ఒక్కసారి గబగబా పరుగు పెడుతూ అన్నయ్య అంటూ తన అన్నయ్యకి అడ్డుపడతాడు. రివాల్వరు గురిపెట్టి షూట్ చేసేస్తుంది జోష్న. అలా షూట్ చేసేసరికి ఒక్కసారి బుల్లెట్ వెళ్ళి ఇక దాసు బాడీలో దిగుతుంది. అన్నయ్య అంటూ గట్టిగా తను ఇక ఒక్కసారి కుప్పకూలిపోతాడు. ఇక ఒక్కసారే జోష్న అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తుంది. జోష్న, ఎంత పని చేశావు? నువ్వు నువ్వు నీ కన్న తండ్రినే చంపడానికి ప్రయత్నిస్తావా? నిన్ను చంపడానికి వచ్చిందన్నయ్య, కానీ నిన్ను కాపాడమని కార్తీక్ నాకు బాధ్యత అప్పచెప్పాడు. దశరథ, హోమం పూర్తి చేయి. అది కాదు, హోమం పూర్తి చేయి దశరథ. అంతా మంచిగా జరుగుతుంది. దశరథ, హోమం పూర్తి చేయి. అమ్మ అమ్మ కాంచన, దాసు దాసు నేను చూసుకుంటాను బావా అంటూ గబగబా దాసు దగ్గరికి ఇక శ్రీధరు అలాగే కాంచన వస్తారు. శ్రీధర్కి కాంచనకి ఇక జోష్నే షూట్ చేసింది అన్న విషయం చెప్పేస్తాడు. అలా చెప్పేయడంతో అంటే ఏంటి అసలు అన్నయ్యని ఎందుకు షూట్ చేయడానికి వచ్చింది? ఇంకెందుకు ఆస్తిని దక్కించుకోవడానికి. ఇక నీ కోడలు ఆ ఇంటి వారసురాలుగా ఉండకూడదని. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? అవును, దీప దీప దశరథ అన్నయ్య కన్న కూతురు. జోష్న నేను కన్న కూతురు. మా అమ్మ అన్యాయం చేసి దీపని అనాథని చేసి నా కన్న బిడ్డని ఈ ఇంటి వారసురాలిగా పెంచింది. ఇప్పుడు దానికే ఆస్తి మీద ఇక మమకారం ఎక్కువైపోయి ఆ ఇంటి వారసురాలుగా ఉంటే తనే ఉండాలని చెప్పి దీపను చంపడానికి సిద్ధపడింది. బోన్ మ్యారో ఇవ్వబోతుంది దీపే. బోన్ మ్యారో ఇస్తే కడుపులో బిడ్డకి ప్రమాదమని తెలుసుకుని కూడా కన్నతల్లిని కాపాడడానికి సిద్ధపడింది దీప. దీప ఎంతో గొప్పది, ఎంతో త్యాగమూర్తి. నీ కోడలు అదృష్టవంతురాలు. ఇంతకాలం తను దురదృష్టం కారణంగా దూరంగా అనాథలా బ్రతికింది. తను నీ కోడలు కాదు, నీ మేనకోడలు అని చెప్పేసరికి ఒక్కసారే షాక్ అయిపోతుంది కాంచన. జరిగిన విషయం మొత్తం తెలుసుకుని నిర్ఘాంతురాలైపోయి ఉండిపోతుంది. ఇక తన మనవరాలు ఇక అలాగే తన కూతురు భార్య క్షేమంగా ఉండాలని జోష్న బారి నుంచి కాపాడుకోవడం కోసమే అన్నయ్య ఈ హోమం చేస్తున్నాడు. ఈ హోమాన్ని డిస్టర్బ్ చేసి దీపని చంపి ఎలాగైనా ఆస్తిని దక్కించుకోవాలని జోష్న ప్లాన్ చేసి ఇంత పని చేసింది. పద, ముందు నిన్ను ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. ఇక హోమం అయితే నిర్విఘ్నంగా పూర్తి చేసేసరికి దాసుని ఆసుపత్రికి తీసుకుని బయలుదేరుతారు. ఇక్కడ చూస్తే ఇక ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది. ఆపరేషన్ తర్వాత 99% బేబీని కాపాడలేకపోయినా 10% కాపాడే అవకాశం ఉందని ఆపరేషన్ చేయడానికి స్పెషల్గా వచ్చిన డాక్టర్ చెప్పాడు అని చెప్పి కార్తీక్ చెప్పడంతో ఆ 10%ఏ ఖచ్చితంగా నిజమవుతుంది. మావయ్య చేసిన సంకల్పం కూడా అదే కాబట్టి దైవబలం ఉంటుంది, ఖచ్చితంగా ఇది జరుగుతుంది అని చెప్పేసి కార్తీక్ అనుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే దాసు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడో ఇక జోష్న పగ బయటపడిపోతుందో జోష్నని అరెస్టు చేయమని పోలీసులకు ఫోన్ చేస్తాడు దశరథ. అలా జోష్న దెబ్బకి అడ్డంగా బుక్ అవుతుంది. తన ఆవేశం కారణంగా దాసు జోష్న చేతిలో బలవుతాడు. కన్న తండ్రినే షూట్ చేస్తుంది జోష్న అయితే. ఇక ఇది చూసిన కాంచన మాత్రం దీన్ని బ్రతకనివ్వకూడదు, దీన్ని పారిజాతం పిన్నని ఇద్దరినీ కూడా ఇక వదిలిపెట్టకన్నయ్య. ఇద్దరు ఎంత క్రూర మృగాలో అర్థమైంది. మన ప్రాణాలతో మన జీవితాలతో ఆడుకుని ఈ ఇంటి వారసురాల్ని అనాథని చేసి చివరకు చంపడానికి కూడా వెనకాడలేదు అంటే ఇక వీళ్లను క్షమించి వదిలిపెట్టకూడదు. లేదు కాంచన, క్షమించడానికి నేను సిద్ధంగా లేను. ఖచ్చితంగా శిక్ష వేయిస్తాను. ఖచ్చితంగా చేసిన పాపాలకి శిక్ష అనుభవించేలా చేస్తాను.
నేను అలాగే నువ్వు, కార్తీక్, దీప తన వల్ల ఎంత సఫర్ అయ్యారో అంతకు మించిన నరకం వీళ్ళు చూసేలా నేను చేస్తాను అని చెప్పి దశరథ అంటూ ఉంటాడు. దశరథ హోమం పూర్తవడంతో ఇక దశరథ తన కూతురికి, మనవరాలికి, అలాగే తన భార్యకి ఏమీ కాదని ధైర్యంగా ఉంటాడు. ఆపరేషన్ పూర్తయిన తర్వాత దీప కడుపులో బిడ్డ కూడా బ్రతికింది, దీప కడుపులో బిడ్డకి ఎలాంటి ప్రమాదం లేదు అని డాక్టర్ చెప్పడంతో హాస్పిటల్లో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ జోష్న తన మనవరాలు కాదు అని జరిగిన నిజాన్ని తెలుసుకున్న శివనారాయణకి మాత్రం చాలా పెద్ద షాకే ఎదురవుతుంది. దాషును సూట్ చేసిన జోష్న గురించి తెలుసుకుని గొప్ప కోలుతుంది. ఇక పారిజాతం అయితే మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరగబోతుంది. జోష్న బుద్ధి బయటపడి జోష్నకి శిక్ష పడాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాడు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ మాకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.